మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, కక్షలో మొలకెత్తిన అలసంద విత్తనాలు, ఇస్రో క్రాఫ్ట్ ప్రయోగం విజయవంతం అంటూ 14 పేజీలోని వార్త. మొత్తం మీద కక్షలోకి పంపినటువంటి విత్తనాలు మొలకెత్తినాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది. క్రాఫ్ట్ లో మొలకెత్తిన అలసంద విత్తనాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కదం తొక్కిన కర్షక లోకం, వీళ్ళంతా పంటకు కనీస మద్దతు ధర కోరుతూ పంజాబ్ లోని కౌనారి సరిహద్దుల్లో శనివారం జరిగిన కిసాన్ మహా పంచాయత్ కు పోటెత్తిన రైతులు. ఈ సందర్భంగా రైతుల నాయకుడు దలేవాల్ కర్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది కేవలం పంజాబ్ చేస్తున్న పోరాటం కాదని దేశ యావత్తు కదిలి రావాలన్నారు అంటూ 3వ పేజీలోని వార్త. నిజంగా చెప్పాలంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ద్వారా, రైతు వ్యతిరేక చట్టాల ద్వారా మొత్తం మీద దేశవ్యాప్తంగా రైతులకు అన్యాయమే జరుగుతుందని మొత్తం మీద పంజాబ్ రాష్ట్రం హోరెత్తి తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్తు దేశ ప్రజలకు అందరికీ, దేశ ప్రజలు కర్షక లోకం అంటే రైతులందరూ నష్టపోతున్నారు వీళ్ళ చట్టాల ద్వారా అంటూ, రైతులు నష్టపోతున్నారు అంటూ పంజాబ్ మళ్ళీ కదిలిందనే చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా అదే పంచాయతీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాల ద్వారానే ఇది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్లు, అమెరికా ప్రతిపాదనల సభలో ఒకసారి 6 ప్రమాణం అంటూ 11వ పేజీలోని వార్త ఇది. అమెరికా ప్రతినిధుల సభలో ప్రమాణ స్వీకారం చేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి, శ్రీ తనేదార్, అమీ బేరా, ప్రమీల జైపాల్, రో ఖన్నా అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రైతు భరోసా ఏటా ₹12,000, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు వర్తింపు, భూమి లేని కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ₹12,000. నిన్న మొత్తం మీద ప్రెస్ మీట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ చేశారు. ఈవినింగ్ అంటే రాత్రి 9 గంటలకు ఆ ప్రెస్ మీట్ లో కీలకంగా సాగులో వ్యవసాయ యోగ్యమైన అంటే సాగులో ఎంత సాగు చేసినా వాళ్ళకి అందరికీ వర్తిస్తాం, ఆ తర్వాత భూమి లేని కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా ₹12,000 ఇస్తాం అంటూ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఈ నెల 26 నుంచి అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పంచాయత్ రాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలకు ఆమోదం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మండలి నిర్ణయాలను వెల్లడిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద నిన్న రాత్రి 9 గంటలకు జరిగినటువంటి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల పై అధ్యయనం చేయండి, తెలంగాణ అభ్యంతరాలపై ఆ రాష్ట్రానికి లేఖ రాయండి, అవసరమైతే గోదావరి బోర్డు కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లండి, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై IITH తో అధ్యయనం, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షలో సీఎం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్లపై అధ్యయనం చేయండి అంటూ వార్త వేసుకుని వచ్చింది. న్యూ ఇయర్ లండన్, టోక్యోతో పోటీ పడుతున్న రాజకీయ సినీ రంగంలో ప్రవాస భారతీయులను ప్రోత్సహిస్తాం, ఆప్తా కేటలిస్టు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అంటూ 14వ పేజీలోని వార్త ఇది. ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త చిదంబరం కనుమూత అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర, ప్రధాని సహా పలువురు సంతాపం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. మాతృభాషలోనే మేధో వికాసం, ఆంగ్లం మోజులో తెలుగు నిర్లక్ష్యం చేయొద్దు, మన ఇంటి నుంచే పరిరక్షణ ఉద్యమం ప్రారంభం కావాలి, ప్రపంచ తెలుగు సమైక్య మహాసభల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ 3వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద
తెలుగు భాష మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది, మన ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి. మొత్తం మీద ఆంగ్ల భాషని అంతగా ప్రాధాన్యత ఇవ్వద్దు, ఫస్ట్ ప్రయారిటీ తెలుగుకే ఇవ్వండి అంటూ చెప్తున్నాడు. తెల్ల అన్నంతో బెరి బియ్యం ఎక్కువ సార్లు పాలిష్ చేస్తే అనారోగ్య సమస్యలు. థయాన్మిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం. గర్భిణీలు చిన్నారుల్లో గుండె వైఫల్య జబ్బులకు ఆస్కారం. ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన అంటూ 3వ పేజీలో వార్త ఇది. ఈ తెలివి ఉండాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. వివరాల లోపలి పేజీలో అంటూ వార్త వేసింది ఇక్కడ. లావుని పేరుతో ఊడ్చేశారు. ప్రభుత్వ భూములకు వందల సంఖ్యల్లో పట్టాల జారీ. వాటి విలువ రూపాయలు 100 కోట్లు. దళారులు, రెవెన్యూ సిబ్బంది చెట్టా పట్టాల్. తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్న సిరిసిల్ల జిల్లాలోని భూ అక్రమాలు. 2 మండలాల్లో ఇప్పటికే 4 కేసులు నమోదు అంటూ 3వ పేజీలో వార్త. ఎక్కడ చూసినా ఇదే పంచాయతీ ఉంటది. మొత్తం మీద గందరగోళంలో ఉంటది. లావరి పట్టల పేర్లతో గాని, అడవి శాఖ పట్టల పేర్లతో గాని ఎక్కడోలక్కడ దొరికిన కాడికి నాకేసుడే వీళ్ళ పని. అందాల నిలయం ఈ సంధ్యా సమయం అంటూ హుస్సేన్ సాగర్, ఆ తర్వాత సచివాలయం అంటే సాయంత్రం పూట ఈ ఫోటో కనుల విందులుగా కనిపించింది అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఆనందాల నిలయం ఈ సంధ్యా సమయం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.